అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే శాఖాపరమైన సంబంధాలు ఉన్న మంత్రులు కానీ శాఖాధికారులు మాత్రమే ఆయా ఈవెంట్స్కు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు రామప్ప దేవాలయం దగ్గర సందర్శన ఉందనుకోండి, కొండా సురేఖ గారు ఉండాల్సి వస్తుంది. ఇతరత్ర పర్యాటక సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారు జూపల్లి గారు ఉండాల్సి వస్తుంది. ఇంకా ఏవైనా అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటేనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి. అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు. అటు ఒరిజినల్ సిటీలో జరిగిన విషాదం వైపు కొంతమంది మంత్రులు ఉంటున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి. ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పుడు కూడా వాటితో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జాతీయ గీతం, తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి. ఇలా కేవలం అందాల పోటీలు అంటే అందాల యొక్క ప్రదర్శన కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నవని గమనించాల్సిందిగా వారికి కోరుతున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్